ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. హనుమంచుపల్లి గ్రామంలో 13 సంవత్సరాల వయసు గల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతి చెందిన యువతి మృతదేహాన్ని జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యార్థి అమర్ బాబు అవయవ దానం చేయడం స్ఫూర్తిదాయకం అన్నారు మంత్రి సత్యకుమార్ అన్నారు. ఇక ఇటీవల గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన అమర్ బాబు అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. మంగళవారం తెనాలికి వచ్చిన మంత్రి సత్యకుమార్ స్థానిక మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి పినపాడులోని అమర్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమర్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున అమర్ బాబు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇక సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బీ ఫామ్లు అందజేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులకు గాను బీఆర్ఎస్ తరపున 54 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం, చివరకు 23 మంది అభ్యర్థులకు పార్టీ అధికారికంగా బీ ఫామ్లు అందజేసింది. అలాగే కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 20 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా పార్టీ నాయకులు బీ ఫామ్లు అందజేశారు. ఇక గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, మున్సిపాలిటీలు 2 బీఆర్ఎస్లు కైవసం చేసుకునేలా కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకను మేడారం మహాజాతర సక్సెస్ అవడంపై హర్షం వ్యక్తం చేశారు. గత మేడారం జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో 2026 మేడారం మహాజాతరను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇక ములుగు జిల్లా పోలీసులతో పాటు ఇతర జిల్లాల పోలీస్ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి విధులు నిర్వహించి సుమారు 1,50,00,000కు పైగా మంది భక్తులు మేడారం దర్శనానికి వచ్చారని వివరించారు.
చాలా దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు నేను ములుగు జిల్లా పోలీస్ శాఖ తరఫున హోంగార్డ్ నుంచి మొదలుపెడితే ఎస్పీ వరకు ప్లస్ మిగతా ఆఫీసర్స్ చాలామంది ఆఫీసర్స్ వేరే వేరే జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే ఈసారి మనకు మహాజాత్ర ఒక 4 రోజులతో పాటు ఆల్మోస్ట్ ఒక 40 డేస్ ముందు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. చాలా మంది భక్తులు, లక్షల మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ప్లస్ భక్తులతో పాటు విఐపి మూవ్మెంట్ కూడా మనకు మాస్టర్ ప్లాన్ తోనే జరిగింది. కాబట్టి ఆ విఐపి మూవ్మెంట్ తో పాటు భక్తులది సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా చక్కగా మనలు చూశారు. కాబట్టి ములుగు జిల్లా సంబంధించి స్టాఫ్ ఏదైతే ఉన్నారో, స్టాఫ్ అండ్ ఆఫీసర్స్, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 45 డేస్ నుంచి డే నైట్ ఏం చూడకుండా చాలా చక్కగా పని చేయడం జరిగింది. దాంతో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. మేడారం మహాజాత్ర 2026 చాలా దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు నేను ములుగు జిల్లా పోలీస్ శాఖ తరఫున హోంగార్డ్ నుంచి మొదలుపెడితే ఎస్పీ వరకు ప్లస్ మిగతా ఆఫీసర్స్ చాలామంది ఆఫీసర్స్ వేరే వేరే జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే ఈసారి మనకు మహాజాత్ర ఒక 4 రోజులతో పాటు ఆల్మోస్ట్ ఒక 40 డేస్ ముందు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. చాలా మంది భక్తులు, లక్షల మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ప్లస్ భక్తులతో పాటు విఐపి మూవ్మెంట్ కూడా మనకు మాస్టర్ ప్లాన్ తోనే జరిగింది. కాబట్టి ఆ విఐపి మూవ్మెంట్ తో పాటు భక్తులది సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా చక్కగా మనలు చూశారు. కాబట్టి ములుగు జిల్లా సంబంధించి స్టాఫ్ ఏదైతే ఉన్నారో, స్టాఫ్ అండ్ ఆఫీసర్స్, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 45 డేస్ నుంచి డే నైట్ ఏం చూడకుండా చాలా చక్కగా పని చేయడం జరిగింది. దాంతో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. మేడారం మహాజాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మాజీ మంత్రులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్లను పరామర్శించేందుకు రంగంలోకి దిగారు జగన్. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. ఇక జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా నింపేందుకు నేరుగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఇవాళ అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఉదయం 10 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో గుంటూరుకు వెళ్తారు. ఇక ఉదయం 11 గంటల సమయంలో గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు జగన్. అయితే గుంటూరు పరిధిలో 1861లోని సెక్షన్ 30లో అమల్లో ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే రాజకీయ ర్యాలీ, సమావేశం నిర్వహించడం, అందులో పాల్గొనడం నిషేధమంటూ ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రూల్స్ బ్రేక్ చేసిన వారిని అరెస్టు చేస్తామని చెప్పింది. ఇక ఈ నేపథ్యంలోనే జగన్ గుంటూరు పర్యటనపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను పిలిచి విచారణ చేసిన సర్కారు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్కారు. ఇక డీఎస్పీ నుంచి ఏకంగా సిఐ స్థాయికి ప్రణీత్ రావును డిమోట్ చేశారు. 2007 బ్యాచ్ కు సంబంధించి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక అనంతరం సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో చాలా సార్లు ప్రణీత్ రావును విచారణ చేసిన అధికారులు విలువైన సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డీఎస్పీని సిఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పార్టీ ఫిరాయింపు కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. స్టేషన్ గరపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరపనుంది. స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు జరిగే విచారణలో భాగంగా పిటిషనర్గా ఉన్న బీఆర్ఎస్ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వాగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. ఇక మొదట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అలాగే ఎమ్మెల్యే వివేకానంద వాదనలను నమోదు చేయనున్నట్లుగా తెలుస్తుంది.